అట్టి స్థితిలో ఉంటున్నట్లుగా ఆయన ఊపుల్లో ఉన్న ఆలోచనలు మరి నా మనసులో వచ్చి మాట బయటకు రావడానికి అవకాశం కలిగినట్లుగా ప్రార్థన పూర్వకంగా మనందరూ కూడా బిడ్డల కోసం వాళ్ళ కుటుంబాల కోసం దేవుడి కృతజ్ఞత పూర్వకంగా మనం తెలియజేసినట్లుగా మనం చేద్దాం. అందుకనే కీర్తనకారుడు దావీదు గారి జీవితంలో కూడా అంటాడు. కీర్తనకారుడు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే లేఖనం చెప్తుందంటే దావీదు గారు దేవుని సన్నిధిలో ఎలా మొరపెడుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు తన కుటుంబం గురించి ఒక మాట చెప్పుకుందాం. 2వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే అక్కడ లేఖనం ఏమని తెలియజేయడం, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. అందుకే నా ప్రభువా నువ్వు సెలవిచ్చు ఆశీర్వాదం ఉంది. ఆమె అంటే నిత్యం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే మనం ప్రతిరోజు కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలను దేవునికి తెలియచేద్దాం. ఆ రక్షణ భాగ్యాన్ని కుటుంబాన్ని ఆశీర్వదించబడినట్లుగా మనందరం ఉన్నాం. అట్టి భాగ్యం దేవుడి దయచేయగా. ఆమె దేవుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. దేవుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. కొలతలు లేనిది, కోరదగినది, కొలతలు లేనిది, కోరదగినది, వీడిపోనిది, విడనాడనిది. దేవుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. పాపిని క్షమించి, దోషము తొలగించి, చెదిరిన బ్రతుకును మార్చిన ప్రేమ. పాపిని క్షమించి, దోషము తొలగించి, చెదిరిన బ్రతుకును మార్చిన ప్రేమ. పరిశుద్ధమైన పాత్రగా చేసి, పరిశుద్ధమైన పాత్రగా చేసి, మహిమతో నింపిన మాధుర్య ప్రేమ, మహిమతో నింపిన మాధుర్య ప్రేమ. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మరి దేవుని సేవకులు తండ్రి సమానులు బాలస్వామి గారు మనకి సాక్షులు చెప్తారు. దాని తర్వాత 2వ తిమోతి 4వ అధ్యాయం 6వ వచనంలో మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును తుదముట్టించితిని, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అన్నమాట. నా ఆశ ఏంటంటే మంచి పోరాటము నేను కూడా పోరాడి నా పరుగు తుదముట్టించాలని. చాలా లిస్టులో లోకములో చెడిపోయిన వారిలో ఫస్ట్ వాడు ఎవరన్నా తీసుకుంటే నేనే. అంత ఘోరంగా చెడిపోయిన దౌర్భాగ్యుడిని నా దయగలిగిన తండ్రి నన్ను ప్రేమించి నన్ను పట్టుకొని, నేను ఆయన పట్టుకోవాలి, ఆయనే నన్ను పట్టుకొని నాకు 2 మగబిడ్డల్ని 1 ఆడబిడ్డని ఇచ్చి సేవ అప్పగించి, సేవ నేను చేయట్లా ఆయనే చేస్తూ నన్ను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా.
ఇది సత్యం. 2010లో ఈ గడ్డ మీద అడుగు పెట్టాను. చిన్న పూరిపాక చాలా మందికి తెలుసు. స్టెప్ బై స్టెప్ 16 సంవత్సరాలకి దేవుడు ఇదిగో ఈ స్టేజ్కి తీసుకొని వచ్చాడు. ఇందులో నా ప్రయాస కానీ నా ఆశ కానీ లేదు, ఏమీ లేదు. మొత్తం దేవుడే చేసుకుంటా వచ్చాడు. ఆత్మల రక్షణ కానీ ఎదుగుదల కానీ నిలబెట్టడం కానీ ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు, దుష్టుడు, కానీ దేవుడు నిలబెట్టాడు. ఇకపోతే నాకు ముగ్గురు బిడ్డలు కూడా దేవుడు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాడు. పెద్ద అబ్బాయి రైల్వేలో స్టేషన్ మాస్టర్గా, ఆయన కోడలు స్టాఫ్ నర్సుగా, ఆయనకి 2 ఆడబిడ్డలు ఇచ్చారు. చక్కగా చదువుకుంటున్నారు. వాడు పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్, రెండో అమ్మాయి 8th క్లాస్ అనుకుంటాను. రెండవదిగా మధుబాబు ఇచ్చాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో CPWDలో డీఈగా పనిచేస్తూ ఉన్నారు. చాలా చక్కని ఉద్యోగం, చక్కని బిడ్డలు. నా మనసులో ఒక వేదన ఉండేది. నా కూతురికి కొడుకునిచ్చాడు, కానీ నా కొడుకులకి కొడుకునివ్వలేకపోయాడు దేవుడు. 2 కొడుకులకి 2 ఆడపిల్లల్లో ఇచ్చాడు. నా ఇంటి పేరు అంటే చాలా మంది ఉన్నారు, కానీ నా తర్వాత నా జనరేషన్లో కొమ్మాల పైన వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు లేరి అనేటువంటి బాధ నా గుండెల్లో ఒక మూల దాగి ఉంది. నా పెద్ద కోడలు ఆ బాధ అర్థం చేసుకోలేదు, ఆమె కట్ చేసుకుంది చాలా ఎదురై. కానీ నా చిన్న కోడలు అర్థం చేసుకుంది. ఆమె కొంచెం నా మనసు ఎరిగిన బిడ్డ, నీకోసం నేను ఎలాగైనా స్వాస్థ్యాన్ని ఇస్తాను మామయ్య అని ఎప్పుడో ఆమె ప్రశ్నలోనే. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 12వ సంవత్సరం ఇది. దేవుడు ఇప్పటికీ దయ చూపించి ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. అయితే డౌట్ ఏంటంటే స్వాస్థ్యమో బహుమానం అనేది డౌట్. అబ్బాయి అంటాడు ఏదైనా పర్వాలేదు అంటాడు. నాకు కూడా అయితే దేవుని చిత్తానికి ఎవరైనా తలంచాల్సిందే కదా. 5వ నెల జరుగుతూ ఉన్నది. ఆ అమ్మాయే అంతే, మావయ్య మరి ప్రార్థన పెట్టుకుందాం దేవునికి కృతజ్ఞతగా అంటే, నా చిన్న కొడుకు అన్నాడు, మా ఒక్కరి కోసమే కదా నాన్న, మరి అమ్మాయికి కూడాను బిడ్డ తెచ్చి వాడికి ఫ్రీ సీట్ ఇచ్చి డాక్టర్లుగా మెడిసిన్ చదవడానికి దేవుడు ఇచ్చాడు కదా, వాళ్ళ కోసము అన్నయ్యల కోసం కూడా పెడదామంటే, వాడి జీవితంలో వాడు కొంచెం సైతాన్ని వాడిని పట్టుకొని చాలా నా జీవితంలో వాడు ముళ్ళులాగా తయారైపోయాడు. సరే ఇప్పుడు వాడు కబురు చేస్తే నా జీవితంలో దేవుడు కార్యం చేసినాక పెట్టుకుందాంలే అన్నట్టుగా నా పెద్ద కొడుకు పెద్దకోడు వాడు రేపు ఈ నెలలో ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాడు కూడా కూలిపోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటాడని ఆశమది. దాని గురించి ప్రార్థన చేయండి. అయితే నా కోడలు మెయిన్ వారే ఫోటో పెట్టించింది, నేను కాదు. అందరి తరఫున గంభీరంగా ఫోటో పెట్టిద్దామని మా చిన్న కుమారుడు ఏర్పాటు చేశాడు. కనుక మా చిన్న కోడల్ని ఘనపరచడం కాదు, కానీ దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఆ బిడ్డ ద్వారా ఒక బిడ్డని ఇవ్వాలని ఆమెను ఇక్కడ కూర్చోవటానికి ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటి కుర్చీ అటు తిప్పేసి కూర్చుంటారు. తర్వాత సేవకులందరూ ప్రార్థన చేసి ఇక్కడ కూర్చుంటారు. కుర్చీ అటు తిప్పేసి అయ్యా కూర్చొని కొంచెం వెనక్కిస్తే ఆమె కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమె ఒక 2 చరణాలు పాడి సాక్ష్యం చెప్పి కూర్చుంటారు. ఆమె సాక్ష్యం అయిన తర్వాత నా మనవడు డ్యానీ మెడిసిన్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. వారు కూడా సాక్ష్యం చెప్పిన తర్వాత అల్ల ప్రసంగంలోకి వెళ్దాం. ఆఖరి ప్రసంగం అబ్బాయి చేస్తాడు, ఆ ప్రసంగం క్లోజ్ చేసుకుంటాం. సేవకులు కూడా అందరూ ప్రార్థన చేయాలని చాలా అనుకున్నాండి. ఈ అంతర్లో కూడా అట్టడుగు వాడిని దేవుడు ఎంతవరకు బ్రతికించాడు, బిడ్డలను కూడా ఆశీర్వదించాడు. దానికి కృతజ్ఞతగా కొమ్మాలపాటి ప్రశాంతి గారు నచ్చిన కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అందరం ఒకసారి 2 చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మాటలు బట్టి ఫలాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. సాక్ష్యం ఒక 2 వచనాలు పల్లవి ఒక 2 చరణాలు పాడి సాక్ష్యం చెప్పి నేను కూర్చుంటామా. తర్వాత డ్యానీ గారు సిద్ధపడతారు.
ముందు జరగడమ్మా, ఇంకా వాళ్ళు కూర్చున్నవాడు ముందు జరగడం దేవునికి వందనాలు. కూడి వచ్చిన వందనాలు. వందనాలు. చిన్న సాక్ష్యం పంచుకున్న తర్వాత సాంగ్ పడతాను. దేవుడు మా జీవితాల్లో చేసిన గొప్ప మేలు అంటే 12 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈ లోపల నాకు 3 నెలల దాకా వచ్చి 2 సార్లు ఆపరేషన్ ఆ పాట అక్కడికి అదే అయిపోయింది. నేను అడిగాను, దేవా నీవు నాకు వాగ్దానం చేశావు కదా, నాకు స్వాస్థ్యం ఇస్తానని వాగ్దానం చేశావు కదా, సహాయం చేయండి అంటే. కుమారులు దేవుడిచ్చే బహుమానాలు కదా, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. దాన్ని దొంగిలించడానికి సాతాను ఎప్పుడు కాచుకొని కూర్చోవడం ఉంటాడు. అట్లా అన్నిసార్లు అయ్యో నా ప్రార్థన సరిపోలేదేమో, నాకు 2 సార్లు ఇట్లా అయిపోయిందని మళ్ళా దేవునికి రోజు 3 గంటలకి నేను అలారం పెట్టుకొని మరీ లేచి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. నా దినచర్య అది. 1000 స్థుతులు చెప్పుకుంటాను. డేలో ఎన్నిసార్లు ఎంత టైం అయితే అన్నిసార్లు నేను 1000 స్థుతులు చెప్పుకుంటాను. నా బిడ్డల మీద కానీ నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నాకు దయచేయండి. మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు కదా, ఆ వాగ్దానాలన్నీ నా కుటుంబంలో మీరు ఫలింపు చేయండి అని. మళ్ళా 12 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు మళ్ళా భయం వేసింది. 2వ మంది రాగానే మళ్ళా భయం వేసింది. చాలా ఆలోచనలు వచ్చాయి మనసులో. కానీ ఇవన్నీ కాదు, మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు తప్పడు కదా. ఆయన గర్భంలో రూపింపబడకముందే ఆయనకు అన్నీ తెలుసు కదా. ఈ 12 సంవత్సరాలు నా గర్భాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక ప్రతిరూపాన్ని 12 సంవత్సరాలు ఆయన రూపంలో చెప్పుకున్నాడు. అది ఆ సమయానికి నా గర్భంలో ఆయన పెట్టాడని మాత్రమే నేను నమ్ముతాను. ఒక దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నిజంగా దేవుడు ఇచ్చిన గర్భఫలం, ఆయన ఇచ్చిన బహుమానం, మా జీవితాల్లో చేసిన గొప్ప మేలు. మా మామయ్య అంటూ ఉంటాడు, ఒక కుమారుని కూడా కంటే నా జీవితం ఇంకా చాలా సంతృప్తిగా బాగా వేడుకొచ్చేది. రోజు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటాను. మామయ్య కూడా చెప్తా ఉంటాను, మీరు ప్రార్థన చేయండి మామయ్య, మీరు ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తే అన్ని ప్రార్థనలు నా మీద ఫలించి దేవుడు సహాయం చేస్తాడు. మీరు అందరూ ప్రార్థించండి. దేవుడు ఇచ్చే ఏ ఫలమైనా నాకు అది ఆశీర్వాదకరమే. అట్లా రోజు ప్రార్థన చేస్తున్నాను. తర్వాత 4వ నెల వచ్చిన తర్వాత యాంటీ స్కాన్ చేశారు. 35 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే క్రోమోసోములు డౌన్ అయిపోయి డౌన్ సిండ్రోమ్ అనే అవి వస్తాయి అన్నమాట. అయితే తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్లో ఏంటంటే కొంచెం హై రిస్క్ అని వచ్చింది. హై రిస్క్ అని వస్తే అక్కడ ఉన్న డాక్టర్ ఏంటంటే ఇంకో టెస్ట్ మీరు చేయించుకోవాలి, ఎన్టీపీసీ టెస్ట్. ఆ టెస్ట్ రావడానికి 25 రోజులు పట్టింది. అది వచ్చిన తర్వాత బిడ్డ మంచిగా ఉంటే మేము ఉంచుతాము, లేదంటే తీసేస్తాం. వెంటనే టెన్షన్ వచ్చేసింది, బాగా టెన్షన్ అయిపోయింది, ఏడుపు వచ్చేసింది. అయ్యో ఇదేంటి ప్రభా, దేవుడు లేక నువ్వు మళ్ళా ఇచ్చావు, నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ కదా, ఎన్నో పోయి ఎంతో బాధపడ్డాను, మళ్ళీ ఇదేంటి ప్రభా వీళ్ళ ద్వారా ఇట్లా అని చెప్పి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ వాష్రూమ్లోకి వెళ్ళాను, హాస్పిటల్లోని వాష్రూమ్కి వెళ్ళి అక్కడ ఒక చిన్నగా ఉంటే అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ఒక్క టెస్ట్ వచ్చేసేసి 17,000. అయితే ఇంకా ఈయన అన్నారు, ఏదైతే అదైతే టెన్షన్ పడి మాకు ముందెళ్ళి ఆ టెస్ట్ చేయించుకొని చెప్పి తీసుకెళ్ళాను. తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే ఇంటికి వచ్చాక ప్రే చేస్తున్నాను. దినచర్య ఏంటంటే పొద్దున్న 5:30 లేచినంటే నేను కంపల్సరిగా నేను దేవునికి ప్రార్థన చేసుకున్న తర్వాత నా పనులన్నీ నేను ముగించుకుంటాను. అప్పుడు దేవుడు ఆయన హస్తాన్ని నా గతం మీద ఉంచి ఆయన నాకు బాగు చేస్తున్నట్టు నాకు కలలాగా అనిపించింది అన్నమాట.
లేచి వెంటనే దేవునికి స్తోత్రాలు చెల్లించుకొని యేసయ్య ఏదైనా కానీ మీరే ఇచ్చారు, మీరే నిలబెట్టాలి, నా స్వస్థం ఏమి లేదు ప్రభా, నేను నిన్ను మాత్రమే నమ్ముకున్నాను, నా చిన్నతనం నుండి ఏ మనుషుల వైపు నేను చూడలేదు, నేను నీ వైపు మాత్రమే చూశాను, సహాయం చేయండి అని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకున్నాను. మా వారు నాకు ధైర్యం చెప్తానే ఉన్నాను, నీ ప్రార్థన విశ్వాసం కలిగింది, నువ్వేం భయపడను. తర్వాత 7 రోజుల తర్వాత వెళ్తే అన్ని రెడ్ ఏం లేకుండా అన్ని గ్రీన్ వచ్చాయి అన్నమాట. దేవునికి చాలా సంతోషంగా నేను కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. అప్పుడు మామయ్యకి చెప్పాను, ప్రేయర్ పెట్టించుకున్నాను మామయ్య 5వ నెల వస్తాయని. మామయ్య ఓకే చేశాను అన్నమాట. ఇలా దేవుడు ఈ రీతికి అద్భుత కార్యం చేశారు. ఏదైనా దేవుడే ఇవ్వాలి మనకి, మన జీవితాన్ని ఆయన మాత్రమే ఆశీర్వదించాలి. ఆయన లేకపోతే మన జీవితాలు లేవు, మన బ్రతుకులు లేవు. అందరం ఆయనకి బిడ్డలుగానే జీవించాలని నా కోరిక. నాకు ఇంకా 2 ఆడపిల్లలు ఫస్ట్ అని చేసి, అలాగే దేవుడు 3వ బిడ్డగా శ్వాసం ఇస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మొదటి నెలలో నేను దేవుని అడిగినప్పుడు ఒక బాబు మంచం మీద పడుకొని, నాకు ఫేస్ అయితే కనిపించలేదు కానీ మంచం మీద పడుకొని ఆడుకుంటున్నాడు. అందరూ వచ్చి చుట్టాలందరూ ఈ బాబు ఎవరు అని అడుగుతుంటే పక్కన వాళ్ళ బాలశ్రావణ గారు అయ్యగారు పిల్లవాడు అని చెప్తున్నారు. అప్పుడు నేను వచ్చి ఇంకా భుజాన్ని వేసుకొని వచ్చానంట. అట్లా దేవుడు నాకు మొదటి నెలలోనే కళ ఇచ్చాడు. ఆ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను విశ్వాసంతో ఆయన అడుగుతున్నాను. నా బిడ్డలు 2 నా కడుపులో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు గౌన్లు చూపించేవాడు. అట్లాగే వాళ్ళ ఆడపిల్లలు పుట్టారు. దేవుడు మరి నాకు బాబునే చూపించాడు. నేనైతే అదే విశ్వాసంతో నేను ఉన్నాను. ఇంకా ఆయన చిత్తమే ఏది జరిగినా కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నా కోసం ప్రార్థన చేయండి. బాబే పుడతాడు, బాబు పుట్టాలని. థ్యాంక్ యూ. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నారు.
ఆశ తీర్చే కోడలు సంతోష్ మాటలు ఇంకా దేవుడు వాళ్ళ ఆశ తీర్చాలని మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో దాని సాక్ష్యం చెప్తారు. దేవుడి కృపను బట్టి నాకు లాస్ట్ ఇయర్ మెడికల్ సీట్ దేవుడు దయచేశాడు. నాకు చిన్నప్పటి నుంచి దేవుడు చేసిన ఎన్నో మేలు నా జీవితంలో దేవుడు చేశాడు. చిన్నప్పటి నుంచి నా చదువులో దేవుడు ఎక్కడా నన్ను వెనకబడేటట్టు చేయలేదు. చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో కూడా చాలా మంచిగా చదువుకుంటూ ఉండేవాడిని దేవుని కృపను బట్టి. నేను ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్ 2024లో రాశాను. అప్పుడు పేపర్ లీక్ అయ్యి అలా అయ్యి నాకు నీట్ సీట్ రాలేదు. నేను వేరే కోర్స్కి ఏదైనా వెళ్ళిపోదాం, బయోటెక్నాలజీ ఇలా ఉన్నాయి అని అనుకున్నాను నేను. కానీ వెళ్ళకుండా ఇంకొకసారి కోర్స్ తీసుకో, ఎందుకు కోర్స్ తీసుకో, ఇంకొకసారి సీట్ వస్తుంది అన్నారు. దేవుడి కృపను బట్టి నీట్ 2025లో రాశాను. నీట్ 2025 ఎగ్జామ్ ఎలాంటిదంటే ఇప్పుడు దాకా ఈ ఎన్నిసార్లు నీట్ అయితే పెట్టారో ఏ ఒక్క నీట్ పేపర్ కూడా అంత కఠినంగా రాలేదు. అంత కఠినంగా నీట్ 2025 పేపర్ వచ్చింది. నాకు మార్కులు కూడా అంత ఎక్కువ ఏం రాలేదు. కానీ దేవుడి కృపను బట్టి నాకు ఒంగోలులోనే, మేము ఉంటున్న ఒంగోలులోనే గవర్నమెంట్ సీట్ ఫ్రీగా దేవుడి సీట్ దయచేశాడు. కేవలం దేవుడితో మహిమ కలుగుతుంది కదా. నేను ఎగ్జామ్ రాసి వచ్చి బయట మా అమ్మతో నేను ఇంకా ఎగ్జామ్ పోయింది, నేను ఇంకా ఒకసారి చదవలేను, నా వల్ల కాదు ఈ ఎగ్జామ్లో వేరే కోర్స్ ఏదైనా చేరడానికి చాలా బాధపడ్డాను. కానీ మా అమ్మ మళ్ళీ తీసుకోను, కానీ నా వల్ల కాదు ఇంకా మళ్ళీ తీసుకోవడం, ఇంకో కోర్స్ ఇంకొక సంవత్సరం చేసి రాయటం అని అనుకున్నాను. అయినా కౌన్సిలింగ్ పెట్టాను. చెప్పాను, నేను కౌన్సిలింగ్ పెట్టాను. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పెడితే, అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అని ఉంటుంది, స్టేట్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పెడితే నాకు సీట్ రాలా. నేను చాలా బాధపడ్డాను. దేవుడికి ఎంతో ప్రార్థన చేసుకున్నాను. అప్పటికి బయోటెక్నాలజీకి వెళ్దామని నాకు అనుకుంటాను. నాకు బయోటెక్నాలజీ కూడా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాను. ఈ సంవత్సరం సీట్ కాకపోతే బయోటెక్నాలజీకి వెళ్దాము. నెక్స్ట్ స్టేట్ రౌండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్లోనే దేవుడు కృపను బట్టి ఒంగోలు నాకు సీట్ దయచేశాడు. కేవలం దేవుని కృపను బట్టి నేను అస్సలు ఊహించలేదు నాకు సీట్ వస్తుందని. ఎంతో మందికి కొంత మార్కులతో సీటు పోయింది. అది కాక నాది ఎస్సీ రిజర్వేషన్ కూడా కాదు. సో ఆ మార్కులకి మామూలుగా సీట్ వచ్చేది కాదు. కానీ దేవుని కృపను బట్టి పేపర్ తప్పగా రావడం వల్ల కట్ ఆఫ్ కొంచెం తగ్గి సీట్ రావడం జరిగింది. మీరంతా నాకు ప్రార్థన చేశారు. అందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. దేవుడికి కూడా వందనాలు తెలియజేసుకున్నాను. నా గురించి మీరు ఇంకా ప్రార్థన చేయాలి. నేను ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి. మీ అందరూ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసి మీ అందరికీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని హల్లెలూయా. నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా. హృదయ స్పందన నీవే కదా
బిడ్డలు, వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ నాన్నగారు సేవకులు, వాళ్ళ యొక్క పిల్లలు దేవుడు ఎక్కడ సిగ్గుపడకుండా వాళ్ళ స్థలంలో మేము హైదరాబాద్లో కానీ గాంధీలో చదువుకోవాలని నేను కోరుకున్నాను. గాంధీలో చదివిన తర్వాత గుంటూరు అనుకున్నాను. గుంటూరు గవర్నమెంట్ కాలేజ్ చాలా బాగుంటుంది అక్కడ అనుకున్నప్పుడు ఇక్కడ సీట్ ఫస్ట్ టైం వచ్చేసరికి ఇక్కడే జాయిన్ అవుతాను. అయితే మార్కులు వచ్చినాయి, మార్కులు రాలేదన్నాడు కానీ 502 మార్కులు వచ్చినాయి. మంచి మార్కులు ఫస్ట్ టైం ఫస్ట్ స్టేట్ కోటాలో స్టేట్ కౌన్సిలింగ్ ఫస్ట్ సీట్ వచ్చింది. కాబట్టి నేను అక్కడే దగ్గరగా బట్టి అక్కడే జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడే ఫైనల్ చేసి మళ్ళీ అప్లై చేయలేదు అన్నమాట. దేవుడు కానీ అలానే నిస్సీ కూడా ఈ సంవత్సరం బీటెక్ కంప్లీట్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందులో పెద్ద అబ్బాయి కిషోర్ పాప కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ ముగ్గురు విషయాల్లో దేవుడు చేసిన మేలు కొరకు ఈ కృతజ్ఞతాకుడికి ఏర్పాటు చేయడం అయింది. సరే, ఇప్పుడు వరకు ఇవన్నీ జరిగింది. శ్రేష్టమైన సమయంలో మనం వెళ్ళబోతా ఉన్నాం. దేవుని వాక్యాన్ని విందాం. మధ్యలో మొదటిగా ప్రియులు బాబురావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. మిమ్మల్ని వాక్యం చెప్పాలంటారు అయ్యగారు. తర్వాత దేవుని సేవకులు రజనీ గారు సరే ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రార్థన. కృపగల మా తండ్రి, దేవ, నీకు చెల్లిస్తున్నాం. మీ దాసుని భాగస్వామి గారిని ప్రేమించి ఇచ్చిన ప్రభా, చిన్న కుటుంబాన్ని పాడని ప్రేమించి ఇచ్చిన గొప్ప కార్యక్రమం బట్టి మీకు స్తోత్రం. ఇది మీరు ఏర్పాటు చేసిన దినము. దీని అందరూ మేమందరం దైవ సేవకులను, స్థానిక సంఘము, సంఘకులను అందరూ కలిసి సంతోషించే అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభా, బైబిల్ గ్రంథములు ఇలా రాయండి. వెండి బంగారముల కంటే దైవడు ఆయా మీ దాసుల ప్రార్థన, పిలుపు, దర్శనం విధానం బట్టి కుటుంబంలో చేసిన కార్యం బట్టి ఉన్నాను. లోక స్వార్థ 1:40 వచ్చిన కానించి 40 చూస్తే స్త్రీలలో అదిగా సుందరబాబు అని చెప్పాను. నన్ను ఆశీర్వదించబడుతున్నాను ప్రభా. నీ కుమార్తెకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, మీకు ఇచ్చిన కళను బట్టి ఆ విధంగా ఇంటి వారసును దయచేయబోతున్నందుకు స్తోత్రము ప్రభా. అద్భుత కార్యం జరిగించబోతున్నందుకు స్తోత్రం. 47వ వచ్చిన బట్టి వారందరూ ఆనందించబోతున్నందుకు ఇంకా కృతజ్ఞత కలిగి వారి జీవిత కాలం అంతా స్తుతి ఆరోపణల కృతజ్ఞత ఆరోపణలతో నీకు చేయించి మైపొచ్చి వారికి దయచేయండి. ఇతర వచ్చిన కార్యక్రమాన్ని జరిగే కార్యక్రమం సమస్త నుంచి బదిలిస్తూ క్రీస్తునామములో వేడుకొచ్చి ప్రార్థన ఇచ్చినాము తండ్రి. క్రీస్తులకు బంధువులకు నా వందనాలు. విశేషంగా ఈ యొక్క కూటానికి కారణభూతులైన మా చిన్న కుమారుడు మధుబాబుకి, ప్రశాంతమై భార్యకి, బిడ్డకు కూడా నా వందనాలు. రజని అబ్బాయి మీరందరూ పరిచయం కాకపోతే నా సేవ ఆరంభంలో చిన్నబాబు జనాల్లో అయిపోయి ఒక ద్రవిడి